అంటే మీరు అన్న ప్రకారమే 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇవ్వలేదు. తర్వాత ఇంకా కొంతమందికి రైతు భరోసా కాలేదు. అందుట్లో ఆయన ఒక పర్సన్ అని చెప్పేసి అనుకోవచ్చు. నేను అందుకే చెప్తున్నా రాజు, ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్న దాంట్లో నంబర్ 1 దొంగలు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎందులో డబ్బులు వచ్చినో అది పనిచేశారు. మరి ఒక్క పింఛన్ ఇస్తాం, వాళ్ళు గతంలో ₹1,00,000 రుణమాఫీ ఇస్తామని 5 ఏళ్లలో 25,000 4 సార్లు ఇచ్చారు. మా వాళ్ళు గిట్ట అట్లా చేయలే కదా. 2 లక్షలు ఇస్తామని 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళు డేట్ ప్రకారం చెప్పిన టైం ప్రకారం రుణమాఫీ జరిగింది. రాలేదంటే ఏదన్నా టెక్నికల్, మీరు అన్నట్టు రాలేదంటే టెక్నికల్ ఇష్యూ ఉండి పెండింగ్ ఉండి 2 లక్షలకు పైన అప్పులు ఉన్న వాళ్ళను, అలాంటి వాళ్ళు రాకుండా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. నేను 10% 15% ఇంకున్నారు. మేము 80-85% రుణమాఫీ జరిగిందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. రుణమాఫీ చేసిండు, చాలా గొప్ప కార్యక్రమం, దీన్ని అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. రైతు భరోసా ఎన్నిసార్లు తీసుకున్నామండి మనం? రైతు భరోసా ఒక్కసారి రైట్, రెండోసారి క్లారిటీ ఉంది, క్లారిటీగా చెప్తా. రెండోసారి రైతు భరోసా పైసలే రెండోసారి అప్పుడు వీళ్ళు దోసుక తిన్నారు. ఎందుకు దోసుక తిన్నారు? మొత్తం గుట్టలకు, రోడ్లకు, బిల్డింగ్లకు అన్నిటికీ రైతు భరోసాని తీసుకున్నారు. అవన్నీ ప్రక్షాళన చేయటానికే మా ముఖ్యమంత్రి గారు పర్ఫెక్ట్ గా ఎవరైతే వ్యవసాయం చేస్తుండ్రో వాళ్లకు రైతు భరోసా ఇవ్వాలి. ఎవరైతే కష్టపడి పంట పండిస్తుర్రో క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తే ఒక్కొక్క రైతుకి ఎకరాకి 15 నుంచి 20,000 రూపాయలు వస్తున్నాయి. ఇవన్నీ రైతులకు ఇస్తున్నది కాదా? ఇవన్నీ పచ్చి అబద్ధాలు వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నాయే తప్ప ఎవ్వడు రైతులు హ్యాపీగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇవాళ రైతులకు ఎంత సపోర్ట్ చేస్తుంటే రుణమాఫీ జరిగింది, క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ దొరికింది. అదే విధంగా రైతు భరోసా ఒకసారి వేసిరు, రెండోసారి ఇప్పుడు వేస్తున్నారు. ఇన్ని అప్పులు, ఇన్ని కష్టాలల్లో ఇంత విధ్వంసం చేసిన ఈ ప్రభుత్వాన్ని కూడా గాడిలో పెట్టుకుంటా అన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూనే చెప్పని స్కీములు ఇచ్చుకుంటా ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇంతకంటే బ్రహ్మాండంగా నడిపేటోళ్ళు ఎవరు లేరు. అదే కేసీఆర్ అయితే ఇంకొక 2 పెగ్గులు ఎక్కువ కొట్టుకొని ఫామ్ హౌస్ వండుకుంటుండే. ఒక్కరోజు కూడా మొక్కలు బయట చూపించకపోతుండ్రి. మంత్రులు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తుండ్రి. మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు ప్రజల మధ్యన ఉంటున్నారు. వాళ్ళు అడుగుతుంటే న్యాచురల్ గా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని అడగడంలో తప్పు లేదు కదా. ప్రజలు మనల్ని అడగకపోతే ఇంకోరిని అడుగుతారు. వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారు, మా మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. మా ముఖ్యమంత్రి గారు డైలీ ఎంతమంది వస్తే అంతమందిని కలుస్తున్నాడు. ఇంతకంటే పాలన వాళ్ళకి మాకు పొంతనే కదండి. వాళ్ళు చేసిన ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించిన దాంట్లో నంబర్ 1 అన్ని గతంలో తెలుగుదేశం వచ్చింది, లేకపోతే ఇంకా ఎప్పుడు కూడా ఇంత విధ్వంసము ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే 60 ఏళ్ళు మనకు అది స్వతంత్రం వచ్చినాక 65 ఏళ్ళు అయినా గానీ 60,000 కోట్లు అప్పు చేయలే. ఇలా ఒక్క ఈ 10 ఏళ్లల్లా 60 సంవత్సరాల 10 ఏళ్లల్లా మిగులు బడ్జెట్ తోటి ఇచ్చిన దానికి 7.5 లక్షల కోట్లు అప్పు అవ్వైనాయి. అది కాకుండా అంటే మళ్ళా వచ్చే డబ్బులేమో 2 సంవత్సరాల దాకా రావాల్సిన అన్ని తీసేసుకున్నారు. ఇచ్చేటివేమో ఇంకా 6 సంవత్సరాలు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, 4.5 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు రాజు. 3 సంవత్సరాలు ఉంటుంది. 4.5 సంవత్సరాల నుంచి కాలేజీలలో ఎవ్వరినన్నా బల్కరి 4.5 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలే. ఇవన్నీ ఇంత విధ్వంసం చేసి పబ్బం గడుపుకొని బయటపడి దోసుక తిన్నారు ఈ రాష్ట్రాన్ని తప్ప వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉద్ధరించింది ఏమీ లేదు. కేసీఆర్ ఎంతసేపు నేనేదో తెలంగాణ గురించి కొట్లాడిన, తెలంగాణ గురించి నువ్వు ఒక్కడి కొట్లాడలే. ఉన్న 1-2 ఎంపీలు ఉంటే ఇంట్లో వండుకున్నారు తెలంగాణ గురించి కొట్లాడిన రోజు. వీళ్ళు పోయి అడగని కూడా అడగలే. ఈడ ఎవరైతే సకల జనులు సమ్మెలు చేస్తుంటే, సకల జనులు కొట్లాడుతుంటే ముంగట పోయి ఫోటోలు దిగిరు తప్ప వాళ్ళు తెలంగాణ తెచ్చిన దాంట్లో
వాళ్ళకి ఏ మాత్రం బాధ్యత లేదు. సార్ ఇప్పుడు 7.5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, Yes. మీరు సంవత్సరంన్నరలోనే 1,50,000 కోట్లు, Yes. 1,58,000 కోట్లు. Yes. సో వాళ్ళు కట్టించిన దాంట్లో కాళేశ్వరం ఒకటి ఉంది. సరే అది మంచో చెడో పక్కన పెడితే కాళేశ్వరం కావచ్చు, పాలమూరు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కావచ్చు, అంతో 30,000 డబుల్ కోట్ల బెడ్రూమ్ ప్రాజెక్టును, కావచ్చు. కాళేశ్వరాన్ని 30,000 కోట్ల ప్రాజెక్టును 1,50,000 కోట్లకు తీసుకుపోయిండ్రు వీళ్ళు దోసుకుంటానికి. అది మొత్తం అంటే ఏమైందో కాళేశ్వరం మీకు తెలుసు. నా ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఉన్నప్పుడే కదా కూలిపోయింది. మొత్తం ఇంకా వాళ్ళు కూలలేదండి. కొంచెం ఉద్ధరించింది ప్యాచ్ వర్క్ చేస్తే సెట్ ఉద్ధరించింది ఏంది? కేసీఆర్ కి పేరు వస్తుంది అని చెప్పేసి ప్రజలని ఈ ఎండాకాలంలో రైతులు గోసపడేటట్లు, పంటలు ఎండిపోయేటట్లు చేస్తుంది రేవంత్ రెడ్డి గారే. అది కూడా కావాలని రాజు కేసీఆర్ మీద కోపంతో. రాజు కేసీఆర్ ఉన్నప్పుడే ఆ కాళేశ్వరం కూలిపోయిందా? ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పండనన్ని ప్యాడి పండింది. ఎట్లా పండింది? కాళేశ్వరం ఏం అవసరం ఉండే? ఏం ఉద్ధరించారు కాళేశ్వరం తోటి? వీళ్ళు దోసుకుంటందుకు తప్ప. ఇదంతా ఎక్కడ దోసుకునేటానికి అవకాశాలు ఉంటే అక్కడనే ఈ ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ పక్కకు పెట్టి మిషన్ భగీరథ అని ఒక 10-15 వేల కోట్లు పెడితే